నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యానాంలో కనకాలపేట, యూకేవీ నగర్ మరియు భీమ్ నగర్ డంపింగ్ యార్డ్కు సంబంధించి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నించడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. వెంకటరమణ థియేటర్లో కోర్టు సినిమా ప్రదర్శన నిలిపివేసిన రెవెన్యూ అధికారులు. యానాంలో కనకాలపేట, యూకేవీ నగర్ మరియు భీమ్ నగర్ డంపింగ్ యార్డుకు సంబంధించి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నించడం జరిగిందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. అదేవిధంగా ఎల్ఏడి డైరెక్టర్ శక్తివేలుతో కూడా యానంలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య కోసం ప్రస్తావించడం జరిగింది. అదే సమయంలో గవర్నర్ని కలవాలని నిర్ణయించుకున్నాం, కానీ ఆయన వేరే ఊరు వెళ్లటం వల్ల ఆయన సెక్రటరీకి నివేదిక ఇవ్వటం జరిగిందన్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందుల వల్ల నేనే అక్కడ చెత్త డంపింగ్ చేయకూడదని నిలిపివేయటం జరిగిందన్నారు. ఇక్కడ ఉన్న అధికారులు మనకి 1 నెల రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరటం జరిగిందని, అందుకని నా మాట మన్నించి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఈ రోజు నుండి 1 నెల రోజుల పాటు మనం అక్కడ చెత్త డంపింగ్ చేయడానికి అనుమతి కోరుతున్నామన్నారు. ఈలోగా ప్రభుత్వం మనకి శాశ్వత పరిష్కారం అందించేలా కృషి చేస్తానని హామీ కూడా ఇవ్వటం జరిగింది. మీరు ప్రజలు గమనించి 1 నెల రోజులు గడువు ఇవ్వాలని కోరుతున్నాను. 1 నెల రోజుల తర్వాత శాశ్వత పరిష్కారం జరగకపోతే మనం మళ్ళీ అడ్డుకోవటానికి మీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. అర్థం చేసుకుని 1 నెల రోజులు టైం ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం, యానం ప్రజలందరూ కూడా ఈ చెత్త రాజకీయం మీకు తెలుసు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను అక్కడ ఉన్నప్పుడు 3 రోజులు ఆగింది, 4 రోజులు ఆగింది డంపింగ్ కొట్టకుండా. మళ్ళీ నేను అక్కడికి వచ్చిన 3 రోజులు ఫలానా ఎవరో ప్రైవేట్ ల్యాండ్ చెప్పారు, అక్కడ కొట్టామని చెప్పారు. మళ్ళీ లాస్ట్ 3 డేస్ నుంచి నేను గవర్నర్ గారిని కలవడం జరిగింది. మునిస్వామి గారేమో గవర్నర్ దగ్గర నుంచి చేస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోయింది సార్, ఇబ్బంది లేదు, ఇప్పుడు వేరే దాంట్లో కొడుతున్నాం అని చెప్పారు. మళ్ళీ లాస్ట్ 2-3 రోజులు కరెక్ట్గా శనివారం మరి 3 రోజులు సెలవులు వచ్చిన టైంకి ప్రజలందరికీ కూడా నొప్పి తెలియాలి, ఏదో రకంగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఇదంతా కూడా యానం శాసనసభ్యుడు చేస్తున్న నిర్వాకం అన్నట్టు చూపించేలాగా, తెలిసేలాగా అధికారులు కానీ లేకపోతే మన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు కూడా ఏదో రకంగా ఇందులో మనం ఆయన ఏదో నేనే చేయగలను, నేను తప్పిది ఎవరో చేయలేరు అనే విధంగా ఆయన దీన్ని తీర్చిదిద్ది మేము ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న టైంలో మళ్ళీ లాస్ట్ 3 రోజుల నుంచి కూడా ఇక్కడ డంపింగ్ చేయకూడదని చెప్పారు. మరి దీనికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అని వేచి చూస్తూ ఉండగా ఈరోజు మళ్ళీ మునిస్వామి గారికి నేను మార్నింగ్ అసెంబ్లీ వెళ్ళే ముందు ఫోన్ చేసి మాట్లాడితే చూస్తున్నాను సార్ ఎక్కడ చేయమంటారు ఇది అదే అని చెప్పి ఆయన మాట్లాడితే, ఈ లోపల దీనికి డైరెక్టర్ వచ్చి ఆయన యానం వస్తారన్నప్పుడు రాలేదు. ఈరోజు డైరెక్టర్ గారిని నేనే కలవడం జరిగింది. ఆయన వచ్చి కలిసిన తర్వాత ఆయన మాటలో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ప్రజలందరూ కూడా 1 వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఈ ఫైలు క్లియర్ అయిపోతుంది ఫైనాన్స్ సెక్రటరీలో అని చెప్తే, ఫైల్ ఆల్రెడీ రిటర్న్ అయిపోయింది. అంత పెట్టి ప్రైవేట్ ల్యాండ్ని గవర్నమెంట్ తీసుకోలేదు. 2.5 లక్షల రూపాయలు చెప్పి మేము ఇది చేయలేమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే అక్వైర్ చేసైనా చేయాలి, లేకపోతే మరి ముఖ్యంగా ఇంకో విధంగా చేయాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. అదేమి ఈ వారం 10 రోజుల్లో ఇంకొక 2 రోజుల్లో 3 రోజుల్లో జరిగే సమస్య అయితే కాదు. దానికి 1 నెల 1.5 సమయం అయితే పడుతుంది. అప్పటి వరకు ఏంటి సార్ అంటే, మీరందరూ ఒక ఎమర్జెన్సీ సబ్జెక్ట్ లాగా దీన్ని అయితే తీసుకోవట్లేదు. ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే మీద బ్యాడ్ రావాలి, డ్యామేజ్ జరగాలి, ఎమ్మెల్యే ఏమీ చేయట్లేదు, లేకపోతే ఎమ్మెల్యే దీని మీద స్పందించట్లేదు అనే వాతావరణాన్ని సృష్టించడానికి అక్కడ ప్రయత్నిస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. ఇదంతా ఏదో కలిసికట్టుకి ఆడుతున్న ఆట. ఈ 3 రోజులు జరుగుతాడు, ఆయన వచ్చి 4 తిరిగేసి ఇలా చెయ్యిపిస్తే అక్కడ ఉన్న అధికారులు వెంటనే మళ్ళీ పలానా ఇది జరిగిపోతున్నట్టు సృష్టించడం. మరి ఇవన్నీ కూడా ఒక ఎమర్జెన్సీ బేసిస్ లో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి కూడా యానం ప్రజలందరికీ కూడా మా ఇంట్లో చెత్త పక్కింట్లో వేయడానికి లేదు, పక్కింట్లో చెత్త ఇక్కడ వేయడానికి లేదు, ఏ ఏరియాలో ఎక్కడ పెట్టుకెళ్ళినా ఎవరు ఊరుకోవట్లేదు. బట్ దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికే నా తాపత్రయం కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఎన్జిటిలో పలానా
కనకాలపేట డంపింగ్ యార్డ్ కేసు కూడా నడుస్తుంది. అది ఏ క్షణమైన ఆర్డర్ వస్తుంది, అప్పుడు అది తీసేయాల్సి వస్తుంది. ఏంటి గవర్నమెంట్ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది, అది కాకుండా ఫైన్ వేసి మరీ తీసేయమని చెప్తుంది. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, అది ఎప్పుడో ఇంకొక 20 రోజులకో నెల రోజులకో అది వచ్చేది దానికంటే మనం ముందే కష్టపడి చేస్తే ఆ రోజున గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాల్సింది. నేను చెప్పింది ప్రజలందరికీ అనుగుణంగా వాళ్ళకి నచ్చిన ఏరియాలో ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని అందరూ అంగీకరించబడిన ఏరియాలో అయితే ఎవరికి ఇబ్బంది లేదు అని చెప్పి, అంతే తప్ప మేము ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలి, నాకు మీతో నేను తిట్టించుకోవాలో నీతో మాటలు పడాలో అవసరం నాకు లేదు. కాకపోతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ విధానం తెలిసిన వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది. ఇది యానం శాసనసభ్యుడిగా నేను చెప్పి, ఒక శాసనసభ్యుడినే నేను 4-5 నెలలుగా నేను చెప్పిన ఏ పనిని కూడా 4-5 సంవత్సరాలుగా నేను చెప్పిన ఏ పనిలోని కూడా వీళ్ళకి చేద్దామని ఇది లేదు. కాకపోతే అశోక్ ఎమ్మెల్యేగా చెప్పారు కనకాలపేట డంపింగ్ సుమారు 18 నెలలు నేను ప్రతిరోజు ఆర్ఏ దగ్గరికి వెళ్ళి కలవడం, ఒక 20 రోజులకో 10 రోజులకో వెళ్ళి అడగడం, ఇంకొక 10 రోజులు ఇంకొక అలా 18 నెలలు గడుపుకుంటూ వచ్చారు. ఇప్పటికీ కూడా ఒక వారం ఆపి, ఒక 10 రోజులు ఆపి, ఒక 12 రోజులు ఆపినా ఏది ఒక 20 రోజులు వచ్చినా ఏమి విధానం మారలేదు. ఇప్పటికీ కూడా డైరెక్టర్తో పిలిచి మాట్లాడే వరకు ఈ ఫైల్ అనేది ఇట్లా ఆగిందన్నది కూడా నాకు ఎవరు స్పందించింది. ఇప్పుడు కూడా నేను మరి ముఖ్యంగా కనకాలపేట, యూకేవి నగర్, భీమనగర్ ప్రజలను కూడా కోరుకునేది ఏంటి అంటే, ఈ 20 రోజుల అసెంబ్లీ సమావేశాలుకి నేను పాండిచేరిలోనే ఉంటున్నాను కాబట్టి కనకాలపేట ప్రజలందరినీ కూడా ఏవైతే లెగసీ వేస్ట్ నేను అక్కడ తీపించానో ఇప్పుడు డైరెక్టర్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. రేపు గవర్నర్ గారు అహ్మదాబాద్ వెళ్ళారు, అక్కడ ఆయన సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఫైల్ని ఏ రకంగా అయితే అది ప్రైవేట్ ల్యాండ్ని రెంట్ ఇచ్చేలాగా అది ఎలా చేయాలో దాన్ని కూడా పూర్తిగా నేను అవగొట్టి తీసుకురావడం జరుగుతుంది. అది ఎలా అయితే చెయ్యాలో అది గవర్నర్ గారితో, చీఫ్ సెక్రటరీ గారితో కూడా, డైరెక్టర్ని ముగ్గురిని కూడా నేను పిలిపించి గవర్నర్ గారి దగ్గరికి మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నర్ గారికి ఈ విషయం పైన పూర్తి అవగాహన తీసుకొచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న విధానాలు కానీ భాగవతం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయనకు అర్థమయ్యేదిగా చెప్పాను. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కనకాలపేట కానీ యూకేవి నగర్ కూడా ఒక నెల రోజుల పాటు మనం అక్కడ డంప్ చేయడానికి ఒప్పుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే నేనే చెప్పిన మాట, కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి అంటే, ఈ 20 రోజులు కూడా నేను లేదు అని చెప్పి నేను అక్కడికి ఇలా అడుగుపెట్టిన మొన్న 3 రోజులు కళ్యాణం జరిగిన 3 రోజులు నేను అక్కడ ఉన్నంత వరకు ఎక్కడ ఇబ్బంది లేదు. నేను 3 రోజులు వచ్చాను, మళ్ళీ ఇబ్బంది. 20 రోజులు కూడా నాకు నేనుగా ఇది చేయించి తీసుకొస్తానని చెప్పి ఒక నెల రోజుల వరకు కూడా మీకు నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా కనకాలపేట వాస్తవ్యులు, పెద్దలు ప్రతి ఒక్కరు, యూకేవి నగర్, భీమనగర్ కూడా ఇన్ని రోజులు మనం ఒప్పు పట్టారు, నన్ను నమ్మి మరి కొన్ని రోజులు, ఇది ఆల్రెడీ ఒక నెల రోజులు కూడా చూశారు మీరు దగ్గరికి వచ్చింది. ఇంకొక నెల రోజులు ఈ వ్యవహారాన్ని నేను కొలిక్కి తీసుకొస్తాను. కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని మరొకసారి ఒక నెల రోజుల పాటు అక్కడ వేయడానికి, డంపింగ్ చేయడానికి అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. దీనికి నేను పెద్దలందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా అధికారులందరినీ కూడా అక్కడికి అలౌ చేయండి. ఆ తర్వాతే నేను ఒక గవర్నర్ గారితో మాట్లాడి, ఈ నెల అయిన తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి వస్తే అది మీ చేతికి వదిలేస్తున్నాను. నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వను. మీరు కూడా చేయక్కర్లేదు, నేను కూడా చేయక్కర్లేదు. కాబట్టి అమలాపురం వెంకటరమణ థియేటర్లో కోర్టు సినిమా ప్రదర్శన నిలిపివేసిన రెవెన్యూ అధికారులు. అమలాపురం వెంకటరమణ థియేటర్లో కోర్టు సినిమా ప్రదర్శన నిలిపివేసిన రెవెన్యూ అధికారులు. సినిమా టికెట్ల అధిక ధరలకు అమ్ముతున్నారని వచ్చిన వార్తపై స్పందించిన రెవెన్యూ అధికారులు వెంకటరమణ థియేటర్లో తనిఖీలు చేపట్టిన ఆర్టీఓ కె మాధవి, ఎంఆర్ఓ అశోక్ 110 రూపాయలకు అమ్మాల్సిన కోర్టు సినిమా టికెట్ 150 రూపాయలకు అమ్మినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు. థియేటర్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదని తెలిపిన ఆర్టీఓ కె మాధవి, థియేటర్ రికార్డులు తన వెంట తీసుకెళ్లిన ఆర్టీఓ కె మాధవి, విచారణ పూర్తయ్యే వరకు సినిమా నిలిపివేయాలని ఆర్టీఓ కె మాధవి ఆదేశాలు జారీ ఉంది. సో నెక్స్ట్ షో నుంచి యాజ్ ఆఫ్ నౌ దాన్ని క్లోజ్ చేయమని చెప్పాము. సో ఫర్దర్ యాక్షన్ దాని ప్రకారం తీసుకుంటాం. ఇదే కాదు, అసలు ఫామ్ బి లైసెన్సులు కూడా అమలాపురం డివిజన్కి సంబంధించి చాలా రెన్యువల్స్ అవ్వలేదు. లాస్ట్ వీక్ ఆల్ థియేటర్స్ ఓనర్స్కి కూడా మీటింగ్ పెట్టి అదే విషయంని చెప్పాము. ఫామ్ బి లైసెన్స్ రెన్యువల్ చేసుకోమన్నాము. అండ్ అదర్ సర్టిఫికేట్స్ కూడా ఏవి రెన్యువల్ అవ్వట్లేదు. అండ్ టికెట్ ధర ఉన్నదానికన్నా ఎక్కువ అమ్ముతున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి.
సో వన్స్ అగైన్ థియేటర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫామ్ బి లైసెన్స్ రెన్యువల్ చేసుకోండి అండ్ విదిన్ టికెట్ ఏ ధర ఉందో ఆ ధరకే అమ్మండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి నిరంతరం శ్రమించాలని యానం పరిపాలనాధికారి మునిస్వామి అన్నారు. యానం చిల్డ్రన్ ఆడిటోరియంలో మదర్ తెరీసా పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ కళాశాల ఫేర్వెల్ ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు పూర్తయిన విద్యార్థులు అంకిత భావంతో రోగులకి వైద్య సేవలను అందించాలన్నారు. కొత్తగా వచ్చిన విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు అందరూ అలరించాయి. ఈ కార్యక్రమంలో మదర్ తెరీసా పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. This is not an institution. Very colorful morning. It is a happy morning and a very colorful morning. We are very colorful today. This is a farewell and as well as the freshers. Maybe that you are not the fresher now because we joined some 4 months of payment with the work. So anyhow it is a wonderful event. The very outset I thank Mr. Srinivas for inviting me, and he has also told me thank you. And very first he told me that this function is organized by the student only, sir. We are not involved in that. Each and every steps taken by the students, and we are only monitoring and a silent spectator. Like that, it is a very good organization by the students. Their initiation for having that function in a grand manner. First of all, health sector is a noble health. Anything related to health is treated as a noble job. What became a nurse in future or a tutor or somewhat in a health line only, medical line. It is served to the nation, it is served to the people. You are going to serve the nation, you are going to serve the people. And by humble request in the juncture of the movement, you have to help the poor and downtrodden. Mostly it is a government institution, and most of the students are from the lower level or that middle class, and you know about the honors of poor people. So at the heart of yourself, you have to develop the helping tendency, mostly towards people who are unable to offer the medical expenses. ఏలేశ్వరం పట్టణంలోని బాలాజీ చౌక్ దగ్గరలో సిద్ధనాథ్ జ్యువెలర్స్లో గత ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన ఘటనను జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు నేతృత్వంలో ప్రతిపాడు పోలీసులు కేసును ఛేదించారు. ఈ మేరకు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ నిందితులు A1గా కరణం కుమారు అలియాస్ గొల్ల రాజ్ కుమార్, అన్నమయ్య జిల్లా వాసిగా A2గా గుమ్మల వెంకట సుబ్బయ్య, కడప జిల్లా వాసిగా గుర్తించామని వారిద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 32.9 గ్రాముల బంగారం, 11.5 కేజీల వెండి, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈ జ్యువెలరీ చేసిన పత్తిపాడు సిఐ బి సూర్య అప్పారావు, ఏలేశ్వరం ఎస్ఐ రామలింగేశ్వరరావు, అన్నవరం, పత్తిపాడు, రౌతులపూడి ఎస్ఐలను ఎస్పీ అభినందించారు.
గారు వీళ్ళందరూ టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ ముద్దాయిల్ని పట్టుకునే క్రమంలో ఆ రోజు నుంచి విచారించి 18వ తారీఖున 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కరణం కుమార్ అలియాస్ గోళ్ళ అమర్రాజ్ కుమార్ అలియాస్ గవ్వల అమర్రాజ్ కుమార్ ఈయనొకళ్ళు, అట్లనే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అలియాస్ శేషు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి 11.5 కేజీల వెండి అట్లనే 66.5 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలుగా అరెస్ట్ అయిన వాళ్ళలో A1 కరణం కుమార్ మీద ఇంతకు ముందరే 30 వరకు దొంగతనం కేసులు ఉన్నాయి. అట్లనే A2 మీద కూడా ఇంతకు ముందర కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరి మీద 2025 సంవత్సరంలోనే 4 కేసులు నమోదవడం జరిగింది. వీళ్ళిద్దరూ 2025 సంవత్సరంలో ఏలేశ్వరంలో కాకుండా నక్కపల్లిలో, తుని టౌన్లో, ఆత్మకూరు పిఎస్లో దొంగతనాలు చేశారు. వీటన్నిటిలోనూ ప్రాపర్టీ రికవర్ అవడం జరిగింది. వీళ్ళిద్దరూ 2023 సంవత్సరంలో కడప జైల్లో ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. 2024లో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండి 2024 డిసెంబర్లో బెయిల్పై వచ్చారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పైన చెప్పిన 4 బంగారం దొంగతనాలు చేయడం జరిగింది, బంగారం మరియు వెండి దొంగతనాలు. 2025 జనవరి 19న నక్కపల్లిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చి తుని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి తుని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ దొంగతనం చేసి అది తీసుకొని ఆ బైక్లో వచ్చి ఏలేశ్వరంలో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయడం జరిగింది. మేము అది సీసీ కెమెరాల ద్వారా మొదట బైక్ని గుర్తించి ఆ తర్వాత దర్యాప్తు జరిపి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో బాగా పనిచేసిన సూర్య అప్పారావు గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు సర్కిల్, హరిబాబు ఎస్ఐ ఆఫ్ పోలీస్ అన్నవరం పోలీస్ స్టేషన్, రామలింగేశ్వరరావు ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలేశ్వరం, అట్లనే జి వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రావుతలపూడి అండ్ ఎల్ ప్రసాద్ అడిషనల్ ఎస్ఐ అన్నవరం పిఎస్ వీళ్ళతో పాటుగా డిఎస్పీ శ్రీహరి గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. వారందరినీ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏలేశ్వరం పట్టణంలోని బాలాజీ చౌక్ దగ్గరలో సిద్ధనాథ్ జ్యువెలర్స్లో గత ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన ఘటనను జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు నేతృత్వంలో ప్రతిపాడు పోలీసులు కేసును ఛేదించారు. యానాం శివారు కనకాలపేటలో డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని, మళ్లీ చెత్త వేస్తామంటే సహించేది లేదని 3 గ్రామాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనకాలపేటలో శ్రీ ఉదయకృష్ణ, వంశీనగర్, భీమ్నగర్, కనకాలపేట గ్రామస్తులంతా కలిసి మంగళవారం రాత్రి ఆందోళన నిర్వహించి పాలకులు, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు కోన కొండబాబు, లంకా వెంకన్నబాబు మాట్లాడుతూ కనకాలపేట డంపింగ్ యార్డ్లో మళ్లీ చెత్త వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. డంపింగ్ యార్డ్ వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 3 గ్రామాల ముఖ్య నాయకులు, యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ విషయంలో చాలా ప్రజలకే ఈ చాలా ముఖ్యమైన విషయంలో మా భీమనగర్, యూకే నగర్, కోనా గార్డెను, పెద్దిరెడ్డి కాలనీ, మన కనకాలపేట మన ప్రజలందరం కూడా ఈ ఒక్క ముఖ్యమైన విషయంలో ఈ చెత్త విషయంలో మాత్రం డంపింగ్ యార్డ్ విషయంలో మేము అందరం ముందుకు రావడం జరిగింది. కానీ ఒకటి మాత్రం నిజం, మన పెద్దలు ముందుగా మాట్లాడారు, మన కొండబాబు గారు, మన బంగారం గారు, వీళ్ళందరూ కూడా. మేమైతే మాత్రం ప్రజా పోరాటానికి ఎంత ప్రాణాలు పోయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ఈ డంపింగ్ యార్డ్ తీయకపోతే మేము మాత్రం ఈ నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేయడం కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ మీడియా ముందు మేము తెలియజేస్తున్నాం. మా ఇదన్నీ కాదని చెప్పి ఈ డంపింగ్ యార్డ్లో వేస్తాం తప్పదని చెప్పి మొదలు పెట్టినట్లయితే మా గ్రామస్తులంతా కూడా, మా గ్రామస్తులు భీమనగర్, యూకే నగర్ గ్రామస్తులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు బ్లాక్ చేయడం, తర్వాత ధర్నాలు చేయడం జరుగుతుంది. మేము మ్యాక్సిమం న్యాయ పోరాటం కోసమే ప్రయత్నం చేస్తాం, శాంతియుతంగానే పోరాడతాం. కాబట్టి దీనికి ప్రభుత్వం వారు సహకరించి మాకు ఈ పరిస్థితి రాకుండా మమ్మల్ని మంచిగా ఈ డంపింగ్ యార్డ్ని తొలగించమని చెప్పి కోరుతున్నాం.
తక్షణమే డంపింగ్ యార్డ్ తొలగించాలి. తక్షణమే డంపింగ్ యార్డ్ తొలగించాలి. తక్షణమే డంపింగ్ యార్డ్ తొలగించాలి. తక్షణమే డంపింగ్ యార్డ్ తొలగించాలి. 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 ఇంట్లో తలుపులు వేసుకుంటే నీ సత్తా ఏం తెలుస్తుంది? చేయకుండా రాని చూద్దాం. ఒకరికి ఎగెత్తే నీ ఎంపీ అంటున్నాడు, ఒకరికి ఎగెత్తే ఇక్కడ నొక్కి సరిగ్గా అది ఇవ్వండి, ఇవ్వండి, చెప్పండి. తొలగించాలి. 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 మన భీమనగర్, యూకే నగర్, కనకాలపేట ప్రజలకి ముఖ్యంగా తెలియపరుస్తున్నాం. ఇది మన ప్రభుత్వాలకు తెలియపరచాల్సిన అవసరం మనకు లేదు. ఎంచేదంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాలి విషయాలు. ఎందుకంటే మనకి డంపింగ్ యార్డ్ కాదు, అది ఇల్లీగల్ డంపింగ్ యార్డ్. అక్కడ దానికి తగినటువంటి పత్రాలు లేకుండా, తగినట్టు ఆధారాలు లేకుండా అక్కడ డంపింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ డంపింగ్ యార్డ్ని ఆఫ్ చేయాలంటే దానికి 2018 సంవత్సరంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ కాపీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ ప్రకారం మనం ఇక్కడ యానలో మన డంపింగ్ యార్డ్లో చెత్త వేస్తున్నట్టుగా వాళ్ళు ఏం రిపోర్ట్ చేయట్లేదు. 6 monthsకి ఒకసారి రిపోర్ట్ పంపిస్తున్నారు సిఎస్ నుంచి గ్రీన్ ట్రిబ్యునల్కి. రిపోర్ట్లు అన్ని అబద్ధాలు పంపుతున్నారు. ఇక్కడ మనం యాజిటేషన్ చేస్తున్నామని, యాజిటేషన్ వల్ల ఇది ఆగిపోయిందని, తర్వాత ఏంటంటే ఇక్కడ వర్షాలు వచ్చేసినాయని, వర్షాల వల్ల ఈ చెత్త తొలగించడం ఆగిపోయి కుట్లయిపోతుందని, వర్షాలు కుట్లయిపోతుందంట. మామూలుగా తోలుతుంటే కుట్లయిపోవట్లేదు, అక్కడ వర్షాలు కుట్లయిపోతుందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ పంపిస్తున్నారు. ఈ రిపోర్టు సెకండ్ రిపోర్ట్లో ఏమైతే ఉందో థర్డ్ రిపోర్ట్లో కూడా అదే ఉంది. అదే మ్యాటర్ పంపుతున్నారు. అంటే ఇదంతా కూడా గ్రీన్ ట్రిబ్యునల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మసిపూసి మారేడుగా చేసి ఇక్కడ ఏమీ లేదని అభూత కల్పన కల్పిస్తున్నారు. కాబట్టి దాన్ని మనం నిగ్గుతేల్సాల్సిన అవసరం ఉంది. మనం చేసేది ఏంటంటే న్యాయ పోరాటం చేద్దాం, న్యాయం కోసం పోరాడదాం. మన న్యాయం మన పక్కన ఉంది. మనకి ఇది ఒక్క వాటర్ బాడీయే కాదు, వాటర్ బాడీ కాకుండా ఫ్లడ్ జోన్ ఏరియా, అది మన హైవేకి నీరెస్ట్లో ఉన్నటువంటి ఏరియా, జలచరాలు నశించిపోయేటటువంటి ఏరియా. అటువంటి సమస్యలని మన దగ్గర ఉండి మనం న్యాయ పోరాటానికి వెళ్దాం. మనకి ఇప్పుడు ఆఫ్ చేసేసారు, సంతోషం. అన్ని నేను రికార్డు సిద్ధం చేసుకున్నాను. ఇంత రికార్డు ఇంత రికార్డు నేను సిద్ధం చేశాను. ఈ రికార్డు అంతా పట్టుకుని కోర్టుకు వెళ్తారనే ఉద్దేశంతోనే నేను సిద్ధం చేశాను, న్యాయ పోరాటానికి వెళ్తారని. అయితే ఏంటంటే అనుకోకుండా మన అశోక్ గారు ఆఫ్ చేసేయమన్నారు. ఆఫ్ చేసేయమడం చాలా శుభకరంగా మనం భావించి ఆఫ్ చేసేసారు. కాబట్టి చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ స్టార్ట్ చేయమంటుంటా అంటే అది చాలా ఆశాస్పదంగా ఉంది. అది స్టార్ట్ చేయడం అనేది జరగకూడదు. జరిగితే ఇంకా మనకి ఫ్యూచర్లో మనకు జరగదు. దీంట్లోనే ఒక ఆర్డర్ ఉంది.
ఏంటంటే మెట్టకూరులో అన్ని అథారిటీలతో ఆర్డర్ ఇచ్చారు. మెట్టకూరులో డంపింగ్ యార్డ్గా ఆర్డర్ ఇచ్చేశారు. పైగా ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి హ్యాండ్ ఓవర్ చేశారు. అయినప్పటికీ ఆ గ్రామస్తులు 3-4 గ్రామస్తులు వచ్చి ఆఫ్ చేస్తే రక్తాలు పారిపోతాయి అంటున్నారు. రక్తాలు పారేస్తున్నాయి అంటున్నారు. పారేస్తున్నాయంటే జడిసిపోయి అక్కడ ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. ఎక్కడండి గోపాల్ నగర్కి ఆ డంపింగ్ యార్డ్కి ఉన్న దూరం ఎంత? మనకే డంపింగ్ యార్డ్కి దూరం ఉన్నది, భీమనగర్కి డంపింగ్ యార్డ్కి ఉన్న దూరం ఎంత, యూకే నగర్కి డంపింగ్ యార్డ్కి ఉన్న దూరం ఎంత? ఆ దూరంతో లెక్కేసుకుంటే మనం ఎంత దగ్గరలో ఉన్నాం అది అధికారులు గమనించాలి కదా. దాన్ని మన యొక్క శ్రేయస్కరం కూడా చూడాలి కదా. మన శ్రేయస్కరం వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మెట్టకూరు గోపాల్ నగర్ శ్రేయస్కరం. అది ఏంటంటే కావాలని పొలిటికల్గా తీసుకొచ్చిన సమస్య తప్పితే ఎవరికైనా నష్టం జరిగే సమస్య కాదు. దాన్ని ఆఫ్ చేసేసారు. మనం ఆఫ్ చేస్తే వేరే సైట్ చూపించండి. ఈవేళ మళ్ళీ కంచెల్ల చిన్నబ్బాయి గారు దాంట్లో పెడతా ఉన్నారు. దానికి గొడవ చేస్తే దాన్ని ఆపేస్తారా చెప్పండి? ఆపేస్తే ఎక్కడ పెడతారో? లేదా పని చేయండి, ఎవరి గ్రామంలో ఆడి చెత్త వేయండి. ఎవడ ఇంట్లో ఆడు పట్టుకొచ్చి ఆడి గ్రామంలో వేసుకుంటాడు అంతే. అన్ని గ్రామాలతో పట్టుకొచ్చి నా గ్రామం మీద వేయడం ధర్మం కాదు కదా. అంచేత ఇక్కడ రీజనబుల్ డంపింగ్ యార్డ్ అయితే పర్వాలేదు. ఇది పూర్తిగా ఇల్లీగల్ డంపింగ్ యార్డ్. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి అంగీకరించాం. దీనికి అధికారులు కానీ వచ్చినట్లయితే అధికారుల మీద కేసు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము లీగల్గా కన్సల్ట్ చేసాం, ప్లేటర్లతో మాట్లాడాం, అన్నీ అయినాయి. రేపే మేము ప్లేటర్ల దగ్గరికి వెళ్తాం, ప్లేటర్ గారికి కాగితాలను ఇచ్చి దానికి రిపోర్ట్ తయారు చేసి గ్రీన్ ట్రిబ్యునల్కి వేస్తాం. ఎందుకోసం వేయట్లేదంటే ఇది డంపింగ్ యార్డ్ కానీ వాటర్ బాడీలో ఉన్నట్లయితే ప్రభుత్వం చాలా విపరీతమైన ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది. విపరీతమైన ఫైన్ కట్టుకోవాల్సి వస్తే ప్రభుత్వం చాలా దెబ్బతింటదనే ఉద్దేశంతో ఇప్పటి వరకు మనం ఆ స్టేజ్కి వెళ్ళట్లేదు. ఆ స్టేజ్కి మనం పంపాలని వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా మనం వెళ్దాం కోర్టుకి. గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి మనం కోర్టులో పిటిషన్ వేద్దాం. పిటిషన్ వేసి మనం విజయం సాధిద్దాం. అయితే మాత్రం ఇక్కడ మాత్రం అయినాక వాళ్ళకి అథారిటీ లేదు, అయినాకి లేదు, అయినాక మనం అందించొద్దు. ఇదిగో సారీ బ్యానర్ తీయండి. బ్యానర్ యానంలో ఉన్న రాజకీయ నాయకులకు, పుదుచ్చేరి ప్రభుత్వ అధికారులకు, కనకాలపేట, భీమనగర్, యూకేవి నగర్ గ్రామ ప్రజలందరం కూడా ముక్త కంఠంతో హెచ్చరికని జారీ చేస్తున్నాం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే రాజకీయ నాయకులు వైకుంఠపాలి ఆడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడు వచ్చి డంపింగ్ యార్డ్ని తొలగొద్దానంటే ఇంకో రాజకీయ నాయకుడు దాన్ని జీరోకి తీసుకొచ్చేయటం. ఈ విధంగా ఆ రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి వైకుంఠపాలిలో అనారోగ్యాలు పాలైపోయి గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ రోజు రేపు అంటూ అలా సంవత్సరాలు గడిపేస్తున్నారు తప్ప దానికి ఒక పరిష్కార మార్గం తీసుకురావట్లేదు. 2021 తర్వాత దానికి ఏదో పరిష్కార మార్గం తీసుకొస్తానని ఏదో దానికి రీసైక్లింగ్ ప్రాసెస్ పెట్టారు. ఆ రీసైక్లింగ్ ప్రాసెస్ కూడా పూర్తి కాకుండానే దానికి లేనిపోని కారణాలతో దాన్ని కాలం గడుపుతున్నారు తప్ప పూర్తి పరిష్కారం అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఎన్జిటి కూడా ఆ ఫ్లడ్ జోన్ ఏరియాలో డంపింగ్ యార్డ్ ఉండకూడదని చెప్పడం, మోడీ గారు స్వచ్ఛ భారత్ తీసుకొచ్చిన తర్వాత డంపింగ్ యార్డే పదం ఉంటే కేసేస్తానని అంటాం. అలాంటి ఎన్నో జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు దీన్ని మభ్యపెట్టి మాయపెట్టి మన వాళ్ళని అనారోగ్య పాలు చేస్తున్నారు. మేమందరం కూడా ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ని పూర్తిగా తొలగించి మాకు విముక్తి కల్పించకపోతే మేము పూర్తి స్థాయి ఆందోళన చేపట్టి ప్రభుత్వ ఆఫీసుల్ని బంధిస్తాం. ఎందుకంటే మేము రోడ్లు బ్లాక్ చేస్తాం. మళ్ళీ రీసెంట్ గా ఇక్కడ ఏదో ఎంతో కొంత దాన్ని రీసైక్లింగ్ చేసి పరిష్కారం చేస్తున్నారు అన్నప్పటికీ మళ్ళీ మాకు కొంత వ్యవధి కావాలని మరి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడతాం. మేము ఖండిస్తున్నాం. మాకు నచ్చలేదు. మీ రాజకీయ స్వలాభాల కోసం అయితే మీరు వేరే చూసుకోండి తప్ప మా ఆరోగ్యాలతో ఆడుకుని మమ్మల్ని అనారోగ్యాలు పాలు చేద్దాం అంటే మాత్రం ఊరికినేది లేదు. దీనికోసం ఎంత దూరం అయినా వెళ్తాం. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత అధికారులకి, నాయకులకి ముందు ఉందని ఈ 3 గ్రామాల తరపున హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాంలో కనకాలపేట, యూకేవి నగర్ మరియు భీమ్ నగర్ డంపింగ్ యార్డ్కు సంబంధించి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నించడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. వెంకటరమణ థియేటర్లో కోర్టు సినిమా ప్రదర్శన నిలిపివేసిన రెవెన్యూ అధికారులు.